హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. టుడే అయితే ఒక బ్యూటిఫుల్ లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే శారీస్ని డ్రెస్సెస్గా స్టిచ్ చేయించేసాను. ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ అనమాట. నేను కట్టుకోవడం లేదని డ్రెస్సెస్గా అయితే స్టిచ్ చేయించాను. ఒక్కొక్కటిగా చూసేయండి. ఫస్ట్ శారీ అయితే చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది కూడా బ్లూ విత్ రెడ్ హౌసెస్ అలా ఉన్నాయి కదా, అలా హౌసెస్ అయితే వచ్చేసాయి అనమాట వీటిపైన. చూడండి ఎంత బాగుంది. అయితే ఫ్రాక్ చాలా బాగుంది. రౌండ్ నెక్ పెట్టించేసాను. అంబ్రెలా అయితే స్టిచ్ చేయించేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది, బాగా వచ్చింది రౌండ్ అనేది. మనం శారీస్ని స్టిచ్ చేయిస్తే మనకి ఎలా కావాలనుకుంటే అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి గోట్ అయితే పెట్టించేసాను నేను. గోట్ వేయిస్తే చాలా నీట్గా ఉంటుంది, పైపింగ్ నీట్గా వస్తుంది కాబట్టి ఇలా వేయించేసాను అనమాట. నెక్ కూడా నేను అలా పైపింగ్ వేయించేసాను. చూడండి హ్యాంగింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. స్టెప్గా 4 అయితే పెట్టించేసాను అనమాట. చాలా సింపుల్గా హైలైట్గా కనిపిస్తుంది డ్రెస్ అనేది. ఇలా బోట్ నెక్ పెట్టించేసి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అయితే పెట్టించేసాను. అంబ్రిల్లా కుర్తి అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. మనం శారీస్లో అయితే శారీ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రౌండ్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి బాగుంది కదా. రెడ్ హౌసెస్ అనమాట. హౌసెస్ వచ్చేసాయి, అక్కడక్కడ అన్నీ కూడా వచ్చేసాయి. చూడండి మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. బొమ్మలు కూడా వచ్చాయి అనమాట, డాల్స్ అనేది అక్కడక్కడ. చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్. డ్రెస్ అనేది చాలా అందంగా ఉంది. కింద పీకో అయితే జిగ్జాగ్ అయితే చేయించేసాను అనమాట. దానివల్ల కూడా మనకి డ్రెస్ అనేది చాలా లుక్ వస్తుంది అనమాట. చూడండి చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలా శారీస్ని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లాక్ కలర్లో అయితే స్టిచ్ చేయించేసాను. చూడండి ఇది కూడా చాలా బాగుంది. బ్లాక్ కలర్, బ్లాక్ చాలా వరకు చాలా మంది ఇష్టపడతారు బ్లాక్ అనేది. ఇలా అయితే ట్రై చేయండి మీ దగ్గర బ్లాక్ శారీస్ ఉంటే. ఫ్రిల్స్ అయితే పెట్టించేసాను ఫ్రెండ్స్. దీనికి అనేది ప్రిన్స్ కట్ అయితే నేను పైన బాడీకి అనేది స్టిచ్ చేయించేసాను అనమాట. అక్కడక్కడ ఫ్రిల్స్ రావడంతో దీనికి ఇదైతే చాలా లుకింగ్గా అనిపిస్తుంది. చూడండి ఫ్రిల్స్ అయితే నీట్గా పెట్టారు, చిన్న చిన్న స్టెప్స్గా, చాలా బాగుంది. హ్యాంగింగ్స్ కూడా పెట్టించేసాను. పైన రౌండ్ నెక్ అయితే నేను స్టిచ్ చేయించేసాను అనమాట. హ్యాండ్స్ కూడా సింపుల్ హ్యాండ్స్ ఫ్రెండ్స్, డైలీ వేర్ కాబట్టి నేనైతే సింపుల్ హ్యాండ్స్ పెట్టించేసాను. చూడండి ఇక్కడ నెట్టెడ్ అనమాట. ఇది కొంచెం శారీ పతలగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా పల్చగా ఉంటుంది. లైనింగ్ అదే కలర్ వేయించేసుకోవాలి. లోపలైతే నెట్టెడ్ శారీ టైప్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ చూడండి ఇలా హ్యాంగింగ్ స్టెప్స్ 4 స్టెప్స్ పెట్టించేసి సింపుల్గా హ్యాంగింగ్స్ పెట్టించేసాను. అడ్జస్టబుల్ కోసం కింద థ్రెడ్ కూడా పెట్టించేసాను అనమాట. మనం లూజ్ కానీ టైట్ కానీ అది కట్టేసుకుంటే మనకి డ్రెస్ అనేది స్టిచ్చింగ్ బాగా కనిపిస్తుంది కదా. ఇదైతే మీషో శారీ ఫ్రెండ్స్. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ట్రై చేయండి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకొని ఇలా డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే షార్ట్ ఇలా ఫ్రిన్స్ పెట్టి స్టిచ్ చేయించాను అనమాట. మీరు లాంగ్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పింక్ అనమాట. పింక్ కాంబినేషన్లో అయితే నేను స్టిచ్ చేయించాను. ఇది కూడా శారీనే, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అంబ్రిల్లా, ఇదైతే అంబ్రిల్లాగా స్టిచ్ చేయించాను. ఇంతకుముందు ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయించాను కదా, ఇదైతే అంబ్రిల్లా చాలా రౌండ్ వచ్చింది. ఇది కూడా గోల్ అనేది చాలా బాగా వచ్చింది. మనకి ఎంత లుకింగ్గా ఉందంటే అంత లుకింగ్గా ఉందన్నమాట. చూడండి బ్లూ కలరు అండ్ ఎల్లో కాంబినేషన్లో అయితే మనకు ఫ్లవర్స్ అక్కడక్కడ వచ్చాయి. నెక్ అయితే ఇలా పెట్టించేసాను, చాలా బాగుంది. డైలీ వేర్ కాబట్టి నెక్ అయితే నేను చిన్నగా పెట్టించాను అనమాట. కొంచెం ఇక్కడ పైపింగ్ వేయించేసి నీట్గా స్టిచ్ చేయించేసాను నేనైతే. బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ కంపల్సరీ పెట్టించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు అడ్జస్టబుల్ కోసం నెక్ జారిపోకుండా చాలా బాగుంటుంది కాబట్టి హ్యాంగింగ్స్ అయితే కంపల్సరీ ట్రై చేయండి పెట్టించుకోవడానికి. డ్రెస్ కూడా చాలా లుకింగ్ వస్తుంది అనమాట హ్యాంగింగ్స్ పెట్టుకోవడం వల్ల. చూడండి ఎంత బాగుంది కదా. శారీతో ఇలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే కలర్ చాలా బాగుంది. శారీ కూడా బాగుంది, డ్రెస్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. బ్లూ కాంబినేషన్లో అయితే మనకు అక్కడక్కడ ఈ కలర్లో అయితే వచ్చేసాయి అనమాట. గోల్ పెట్టించేసాను, రౌండ్ గోల్ చాలా బాగా వచ్చింది. అంబ్రిల్లా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది డ్రెస్ అనేది అయితే.
మీకు ఏ కలర్ బాగా నచ్చింది, ఏ డ్రెస్ అనేది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోవద్దండి ఏ కలర్ బాగా నచ్చింది, ఏ ఫ్రాక్ బాగా నచ్చింది అనేసి. చూడండి బ్యాక్ సైడ్ కూడా హ్యాంగింగ్స్ కంపల్సరీ పెట్టిస్తాను నేను. హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సింపుల్ హ్యాంగింగ్సే ఫ్రెండ్స్ నేనైతే పెట్టించేది, ఎందుకంటే డ్రెస్సెస్ కాబట్టి మరీ హెవీగా ఉంటే బాగుండదు. అందుకోసం అయితే నేను సింపుల్ హ్యాంగింగ్సే డ్రెస్సెస్కి పెట్టిస్తాను అనమాట. బ్లౌజెస్కి అయితే ఎక్సలెంట్గా మంచి పెట్టించేస్తాను గ్రాండ్గా. చూడండి చాలా బాగుంది కదా. ఇది కూడా నెక్స్ట్ ఫ్రాక్ చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, లైట్ బేబీ పింక్లో ఈ ఫ్రాక్ అయితే నేను వేసుకున్నది అదే కలర్. ఈ శారీ కూడా అలానే ఉంది. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా ఫ్రిల్స్ కట్ పెట్టించేసి, ప్లెయిన్ శారీ కాబట్టి కింద ఫ్రిల్స్ పెట్టించేసాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది డ్రెస్ అనేది. చూడండి మధ్యలో ఫ్రిల్స్ పెట్టించేసాను, దీనికి ఫ్రిల్స్ కట్ పెట్టించేసి కింద ఫ్రిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత గోల్ వచ్చేసిందంటే చాలా నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. ఫ్రిల్స్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉంది కదా ఇప్పుడు అనేది అయితే మనకి. ఆ ఫ్రిల్స్ అయితే పెట్టించేసాను. ప్లెయిన్ శారీ కాబట్టి ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫ్రిల్స్ అనేది. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్గా పెట్టించేసాను. ఇవన్నీ కూడా డైలీ వేర్ కాబట్టి హ్యాంగ్స్ అయితే నేను సింపుల్గా పెట్టించేసాను అనమాట. హ్యాంగింగ్స్ చూడండి 2 స్టెప్స్లో నేను అలా పెట్టించేసాను. నెక్ కూడా చాలా సింపుల్గా. కింద ఫ్రిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అడ్జస్టబుల్ కోసం అలా థ్రెడ్ అయితే పెట్టించేసాను. మీరు ప్లెయిన్ శారీస్ మీ దగ్గర ఉన్నాయంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఏ కలర్ లెగ్గిన్ వేసుకున్నా కూడా మనకు సెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చూడండి వైట్ కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంబ్రిల్లా అయినందుకు మనకైతే ఇలా కనిపిస్తుంది. దీన్ని మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించాలి, ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కింద ఫ్రిల్స్ పెట్టించేసి మనం స్టిచ్ చేయించుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి నేనైతే అంబ్రిల్లా స్టిచ్ చేయించాను. పీకో జిగ్జాగ్ చేయించడం వల్ల కింద నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి. ఇంత బాగుంది. చిన్న చిన్న డాట్స్ టైప్ అయితే ఇచ్చేసాడు అనమాట, ఫ్లవర్స్ ఇచ్చేసాడు. సింపుల్గా అయితే పెట్టించేసాను. నెక్ రౌండ్ నెక్కే పెట్టించేసాను. హ్యాంగింగ్స్ పెట్టించాను. సేమ్ టు సేమ్ అయితే నేను అన్నిటికి కూడా సేమ్ టు సేమ్ పెట్టించేసాను ఫ్రెండ్స్. గోటు వేయించేసాను. చాలా బాగుంది. ఇది కూడా వైట్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మనకు వైట్ కలర్ కాబట్టి వరల్డ్ ఫంక్షన్ అలా ఏదైనా ఫంక్షన్ జరిగితే కూడా మనం ఇలా డ్రెస్సెస్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. శారీస్ని గ్రాండ్ లుక్ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించి మనం ఫంక్షన్లో వేసుకున్నాం అంటే చాలా బాగా కనిపిస్తాం కదా. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మామూలుగా హల్దీ ఫంక్షన్ కానీ అలా ఎల్లో శారీస్ ఉన్నా ఏదైనా ఉంటే ఇలా డ్రెస్ ట్రై చేసి ఇలా ఫంక్షన్స్ వేర్గా కూడా మనం వాడేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అన్ని డ్రెస్సెస్ కూడా చూసేశారు కదా, చాలా బాగున్నాయి కదా. మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఐడియా ఫాలో అయ్యి ట్రై చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.